ఐ థింక్ రీసెంట్‌గా ఒక సాంగ్ చేసినట్టున్నారు మీ ఇద్దరు కలిపి గూడా. అది బోనాల 'బోనాల్' సాంగ్ సాంగ్. చేసాం. అవును. బట్ మీ అవును. ఇద్దరు స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించబోతున్నారు? హ్మ్. ఏమో మరి. ఓకే. అదొక్కటే చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్‌లో. హ్మ్. ఆ తర్వాత నేను ఎప్పుడు ఏమి చెప్పను. అండ్ షీ నోస్ వాట్ టు డూ, ఎలా చేయాలి, ఏం చేయాలి, అండ్ షీ ఈస్ మెచ్యూర్డ్ ఎనఫ్. అండ్ మీ ట్రిప్స్ గురించి కూడా చాలా డిస్కషన్స్ అవుతుంటాయి. వీళ్ళేంటి ఎన్ని ట్రిప్స్‌కెళ్తున్నారు, అన్ని ట్రిప్స్‌కెళ్తున్నారు అది ఇది. అందుకని ఈ హ్మ్. మధ్య పెద్ద పోస్టులు పెట్టడం మానేసామండి. బట్ కామ్‌గా వెళ్ళి కామ్‌గా బట్ వచ్చేసాం. ఎళ్తున్నారా? పెట్టడం మానేసాం. పని పిల్ల క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేస్తాను, పనమ్మాయి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను అని చెప్పి. పనమ్మాయి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తానల్ల. హ్మ్. డ్రీమ్ క్యారెక్టర్ ఏది ఉంది అంటే పని మనిషి క్యారెక్టర్ చేయాలని ఉంది ఎందుకని? అన్నాను. ఎందుకని? వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఎవర్ చార్మింగ్, గార్జియస్, బ్యూటిఫుల్ సురేఖవాణి గారు ఉన్నారు. బాబా ఇంకేం మిగలదా? చెప్పు. సో చాలా రోజుల తర్వాత ఐ థింక్ యూ డన్ వెరీ గుడ్ క్యారెక్టర్. ఏంటి అవును. నీరమ్ గురించి, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ఒకసారి. బేసికల్‌గా ప్రొఫెషనల్ పరంగా ఈ మూవీలో నేను ఒక డాక్టర్‌ని. అండ్ ఒక డాటర్‌కి మదర్‌ని. హ్మ్. సో, ఈ ఈ క్యారెక్టర్ స్టోరీకి చాలా లింక్ అయ్యి ఉంటదనమాట. అంతేనా? ఓకే. అండ్ ఈ సినిమాలో కూడా కొంచెం కంటిన్యూటీ చూస్తే అక్కడ మీరు హెయిర్ అదంతా అదే కూడా తక్కువ. చెప్పాను కదా! నేనప్పుడు నా హెయిర్ లేకపోయినా సరే డైరెక్టర్ గారు నాకు ఇలానే చేయండి, మీరే కావాలి అని నాకు కృష్ణ గారు, ఐయామ్ సో థాంక్‌ఫుల్ టు హిమ్. అయితే నేనప్పుడు ఆలోచిస్తున్నా విగ్ సెట్ చేయాలా ఏంటంటే, వద్దొద్దు ఇదే లుక్కు కావాలి, బావుంది, ఇదే లుక్‌లో చేద్దామనే హ్మ్. చేశాము. హ్మ్. అది మీరు మొక్కు వల్ల గుండు కొట్టించుకున్నారనా? అంటే అప్పుడు మొక్కు. ఎందుకని అలా? అంటే లైక్ బిలీవా మీరు బాగా వెంకటేశ్వర స్వామిని? ఐ థింక్ ఆ! మీ టాటూ కూడా ఏయించుకున్నట్టున్నారు. యాహ్! వెంకటేశ్వర స్వామి పాదాలు, వెంకటేశ్వర హ్మ్. స్వామి. అది ఏసుకున్నప్పుడు కూడా కొంతమంది ట్రోల్ చేసినట్టున్నారు కదా! దీని గురించి ట్రోలా? ఏం లేదే. కమెంట్స్‌లో పెట్టినట్టున్నారు ఐ థింక్ సో. హ్మ్. ఏమో నేను చూడలేదా? చూడలేదనుకుంటా. ఓకే. హ్మ్. హ్మ్. ఏంటి ఇప్పుడు ఇది 5 లాంగ్వేజ్‌లో వస్తుంది ఫిల్మ్. మీరు తెలుగులో కాకుండా తమిళ్ సినిమా చేయడం ఏంటి? తమిళ్ నేనిప్పుడేంటి, ఫస్ట్‌లో చేశారు చాలా ఫస్టు వరకు. చాలా రీసెంట్‌గా. మూవీస్ నేను చేశాను. నేను ఫస్ట్ తమిళ్ చేసిన మూవీ ఏదంటే 'రెడీని'. సేమ్ నా ధనుష్ హీరో. అవును. 'ఉత్తమపుత్రన్' అని, నేను అది తమిళ్‌లో ఫస్ట్ నా ఎంట్రీ అదే ఓకే. తమిళ్‌కి. హ్మ్. సో, దాని తర్వాత ఐ డిడ్ ఫ్యూ క్యారెక్టర్స్ ఇన్ తమిళ్. హ్మ్. చేశాను. హ్మ్. సో, అంటే వాళ్ళకి అంటే మంచి క్యారెక్టర్సే చేశాను. విజయ్ గారితో చేశాను, అజిత్ గారితో చేశాను. అంటే మంచి క్యారెక్టర్సే. బట్ రీసెంట్‌గా కదే తెలుగులో కనపడట్లేదు కదా! మీరు మీ డాటరే కనిపిస్తున్నారు కానీ మీరు కనపడట్లేదు పోన్లేండి, స్క్రీన్ ఎవరో మీద. ఒకళ్ళు కనపడుతున్నాం కదా! హ్మ్. మీ ఇద్దరు కలిసి కనిపించాలని కోరుకుంటున్నారు. ఐ థింక్ రీసెంట్‌గా ఒక సాంగ్ చేసినట్టున్నారు మీ ఇద్దరు కలిపి గూడా. అదే బోనాల 'బోనాల్' సాంగ్ సాంగ్. చేసాం. అవును. బట్ మీ అవును. ఇద్దరు స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించబోతున్నారు? హ్మ్. ఏమో మరి. ఓకే. అండ్ తను ఇండస్ట్రీకి ఎంటర్ అయింది. ఇప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్‌గా చేస్తుంది. మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని చేస్తుంది. మీ టిప్స్ ఏంటి? సుప్రీతకి మీరిచ్చే టిప్స్ ఏమి కావచ్చు. లేవు. ఏమి లేవు. సజెషన్స్ నేనెప్పుడు కావచ్చు. ఏమి చెప్పలేదు. జస్ట్ గో ఆన్ టైమ్ హ్మ్. షూట్‌కి అంతే. అదొక్కటే చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్‌లో. హ్మ్. ఆ తర్వాత నేనెప్పుడు ఏమి చెప్పను. అండ్ షీ నోస్ వాట్ టు డూ, ఎలా చేయాలి, ఏం చేయాలి, అండ్ షీ ఈస్ మెచ్యూర్డ్ ఎనఫ్. హ్మ్. ఐ థింక్ షీ ఈస్ డూయింగ్ వెల్. హ్మ్. మీరు తెలుగులో చేసిన ఫిల్మ్స్‌లో ఐ థింక్ 'బాద్‌షా' అవ్వచ్చు. ఇలా చాలా ఫిల్మ్స్ మాకు ఫేవరెట్. ఓకే. మీ ఫేవరెట్ ఏంటండి? చాలా ఉన్నాయి. హ్మ్. నేను ఎప్పుడైనా చేసినవన్నీ చూసుకున్నప్పుడు క్యారెక్టర్ భలే చేశాననిపించి అలా? నాకా ఆ! భలే చేశానని అనిపించకపోవచ్చు కానీ, ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేదేమో అనేది అనిపిస్తుంది కొన్ని కొన్ని కొన్ని. ఓకే. యాహ్! హ్మ్. హ్మ్. అన్నీ మంచి క్యారెక్టర్సే. ఓకే. అండ్ మీరు సుప్రీత గారు ఐ థింక్ ఎప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేసినా ఐ థింక్ ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. మీరు ఏమేమి అవును. కంటెంట్స్ పోస్ట్ చేస్తుంటారని. అవును. అండ్ మీ ట్రిప్స్ గురించి కూడా చాలా డిస్కషన్స్ అవుతుంటాయి. వీళ్ళేంటి ఎన్ని ట్రిప్స్‌కెళ్తున్నారు, అన్ని ట్రిప్స్‌కెళ్తున్నారు అది ఇది. మనీ ఎలా వస్తాయి ఇలా చాలా మాట్లాడుతుంటారు. అంటే ఎప్పుడు అందుకని ఈ హ్మ్. మధ్య పెద్ద పోస్టులు పెట్టడం మానేసామండి. బట్ కామ్‌గా వెళ్ళి కామ్‌గా బట్ వచ్చేసాం. ఎళ్తున్నారా? పెట్టడం మానేసాం ఈ గోల తట్టుకోలేక. ఓకే. అండ్ మీకు అంటే ట్రావెలింగ్‌లో బాగా ఎక్కువ ఇష్టం ఏది? ఏమిష్టం? హ్మ్. ఏ ఏ ప్లేసెసా? ప్లేసెస్? నా అనుకునే వాళ్ళు నాతో ఉంటే ఏ ప్లేస్ అన్నా నాకిష్టమే. హ్మ్. హ్మ్. అండ్ ట్రావెలింగ్‌కెళ్తుంటారు కదా! ఎక్కువ ప్లేసెస్ అదే చూస్తుంటారు కదా! అంటున్నాను. హ్మ్. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామండి. మనకి నచ్చని వాళ్ళు ఎక్కడున్నా మనకు నచ్చదు. హ్మ్. సో, మనకు నచ్చిన వాళ్ళు ఎక్కడున్నా దట్స్ అవర్ ఫేవరెట్ స్పాట్, ఫేవరెట్ ప్లేస్. హ్మ్. అంటే ఆ మొమెంట్స్ అన్నీ మంచి మొమెంట్స్ ఉంటాయి గదా! సో, అది అట్లా. ఇందాక గూడా మీరు ఆన్సర్ చేశారు యాక్చువల్లీ. తెలుగులో ఉన్న వాళ్ళకి కొంచెం క్యారెక్టర్స్ తగ్గిపోయాయని. పాన్ హ్మ్. ఇండియా సినిమాల ఎక్స్‌పోజర్ పెరిగింది కానీ, ఇక్కడున్న ఆర్టిస్ట్‌లకి రావట్లేదు అని. హ్మ్. దాని మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు హ్మ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు ఏమైందంటే అండి, స్టోరీ పరంగా క్యారెక్టర్స్ ఎక్కువుండేవి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ 'వివి' గారి సినిమాలో లేకపోతే మన 'కృష్ణారెడ్డి' గారి సినిమాలు అనుకోండి, అందరికీ ఛాన్సులుండేవి. అవును. ఇప్పుడు స్టోరీస్ మారిపోయినియి. రొటీన్‌గా లేవు. స్టోరీస్ మారిపోయినియి. ఈవెన్ మదరు, ఫాదర్ క్యారెక్టర్‌లే సినిమాలో ఉండటం గొప్ప విషయంలా ఉంది. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా ఆర్టిస్ట్‌లకి తగ్గుతాయి స్కోప్ హ్మ్. కొంచెం. హ్మ్. కానీ మీరు ఇందాక స్టేట్‌మెంట్ చెప్పడం ఏంటండి? అంటే పని పిల్ల క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేస్తాను, పనమ్మాయి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను అని చెప్పి. పనమ్మాయి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తానల్ల. హ్మ్. డ్రీమ్ క్యారెక్టర్ ఏది ఉంది అంటే
అంటే పని మనిషి క్యారెక్టర్ చేయాలని ఉంది ఎందుకని అన్నాను. ఎందుకని అదే చెప్పాను కదా మీకు, సంసారం ఒక చదరంగం మూవీ చూడండి, దాంట్లో చిలకమ్మ క్యారెక్టరు ఈజ్ ద వన్ ఆఫ్ ద కీ రోల్. ప్రామినెంట్ ఉంటుందా? అసలు అసలు ఆ సినిమా మీరు ఒకసారి చూడండి. ఆ సినిమా చూస్తే ఇంట్లో ఒక 10 క్యారెక్టర్స్ ఉంటే ఆ 10 క్యారెక్టర్ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క క్యారెక్టర్ ఒక ఎత్తు. ఓకే. అండ్ తెలుగు డైరెక్టర్స్ అవ్వచ్చు, కొత్తగా వచ్చే డైరెక్టర్స్ అవ్వచ్చు, మేబీ సురేఖవాణి గారిని ఏమన్నా కొంచెం మర్చిపోయారని అనుకోవచ్చా? అంటే ఎక్కువ కనపడట్లేదు కదా తెలుగు. మర్చిపోయారండి, గుర్తు చేయండి కొంచెం. అవునా? మా ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి నేను ఉన్నానని కొంచెం గట్టిగా గుర్తు చేయండి. ఇందాక కూడా అదే చెప్పా, ఓకే. గట్టిగా చెప్పండి అని. ఓకే. అండ్ సుప్రీత ఫిల్మ్స్ కూడా చేస్తుంది కాబట్టి మీరు అంటే ఎలాంటి ఫిల్మ్స్ తనకొస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? అంటే మీరు చాలా మందిని చూసారు ఇండస్ట్రీలో, చాలా క్యారెక్టర్స్ చేస్తున్నారు, చాలామంది హీరోయిన్స్తో కూడా మీకు మంచి ర్యాపో ఉండి ఉంటుంది. సో మీకు సుప్రీతకి ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది? నేను తనకి ఫస్ట్లో మంచి పల్లెటూరు అమ్మాయి లాంటి మాస్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, అంటే రీచ్ అంటే స్టోరీ పరంగా, అంటే ఈ మోడర్న్ ఇవి అన్నీ ఎప్పుడు చేసేవే కదా, అట్లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనుకునేదాన్ని. ఓకే. చాలామంది ఐ థింక్ మీ ఇద్దరు కనిపిస్తే డాటర్స్లా లేరు, ఐ మీన్ సిస్టర్స్లా ఉంటారు అంటారు. సో అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటండి? ఏం లేదండి, ఏం లేదు, మనశ్శాంతిగా ప్రశాంతంగా తినేసి హ్యాపీగా ఉండటం అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యూయింగ్